మతాల ప్రస్తావన లేని రాజకీయ విధానం అని అసలు ఆ పదాలను అసలు ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, ఏంటి అసలు ఆయన ఉద్దేశం? ఆయన లక్షలాది పుస్తకాలు చదివేశాడని ఒక ఇంప్రెషన్ మన బుర్రలో నాటాడు కదా. అంటే భవిష్యత్తులో 30 సంవత్సరాల తర్వాత వచ్చే పుస్తకాలు కూడా ఆయన ఇప్పుడు చదివేయగలడు. ఆయన జ్ఞాన దాహం, ఆ ఆర్తి ఎంతటిదో నాకు తెలుసు సార్. అట్లాగే ఆయన మాట్లాడుతూ దాశరథి రంగాచారి గారు రాసినటువంటి చిల్లర దేవుళ్ళను కూడా ప్రస్తావించారు ఆ పుస్తకాన్ని. అందులో నిజాం నవాబులు కూడా కొంచెం మత మార్పిడి జరిగినప్పుడు ఈ కులాలు పోలేదు అని. అదొక గందరగోళపు స్టేట్మెంట్. మత మార్పిడులను ప్రోత్సహించిన మాట నిజమే. మతం మారిన తర్వాత ఏం జరిగింది వాస్తవానికి? హిందూ దొరలు, ముస్లిం పాలకుడు, అది కాంబినేషన్. వీళ్ళు ఎప్పుడైతే మతం మారారో ఆ పని చేసుకుని బతకటం కోసం దొర ఇంటికి వెళ్తే కూలీ పని కావాలి అనుకుంటే మీరు మళ్ళీ మాదిగలుగా మారిపోండి, లేకపోతే రెల్లివారిగా మారిపోండి, కూలీ కులములుగా మారిపోండి. వాళ్ళ పాయికనాలు కడిగితే కదా వీళ్ళకి జీవితం వెళ్ళేది. కులాలని కలపాలి, ఒక విస్తృతమైన సమాజం గురించి నాకు అవగాహన ఉందని మాట్లాడే పెద్ద మనిషి ముందు దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సమాజానికి. ఆయన ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇండోర్ మీటింగే కావచ్చు, కానీ ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. కుల నిర్మూలన జరగదు, మతాలు అనేటివి పోవు అని అంటూనే మీరు అందరూ నాకు ఓట్లు వేయాలని చెప్తున్నట్ట సార్ ఆయన? మనుషులంతా ఒక్కటే అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇది. ఒక కులం మీద ఇంకో కులం, ఆ కులం మీద ఇంకో కులం ఆపరేట్ అవుతోంది. అనుకోకుండా వీడియో చూసే వాళ్ళకి క్లారిటీ ఇక్కడ వస్తుంది. అది వర్గంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆస్తి సంబంధాలు, పారిశ్రామిక సంబంధాలు అన్నీ కూడా కులంతో ముడిపడి ఉన్నాయి. దాన్ని పీకాలంటే ఇక్కడ జరగవలసింది కుల పోరాటము. ఆయుధం అనేది అహింసని సాధించడానికి కూడా ఆయుధం అవసరం అవుతుంది. ఆస్తులతో లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం. రెండోది మతరహిత రాజ్య స్థాపన అన్నాడు ఆయన. గుడి మెట్లు కడుగుతాడు, ప్రాయశ్చిత్త దీక్షలు అని చేస్తాడు. అవి ఎందుకు చేస్తున్నాడో ఆయనకి తెలియదు, నాకు తెలియదు. ఎవరిని మెప్పించడానికి చేస్తున్నాడో మాత్రం నాకు తెలుసు. వారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి కేబినెట్ లో సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూర్చుని ఆ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో మాట్లాడనంత ఇల్లాజికల్ గా మాట్లాడారు. చంద్రముఖిగా పూర్తిగా మారిపోయిన గంగలా సాక్షాత్కరించాడు. ఈ కల్తీ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శ్రీ వెంకటేశ్వరుడి పవర్స్ పోతాయి. అనేక కోట్లాది హిందూ ప్రజలు ఈ సమాజం మొత్తాన్ని క్రైస్తవీకరణ చేయడం కోసం జగన్ పన్నిన కుట్రలు అని చాలా అద్భుతంగా మాట్లాడాడు మహానుభావుడు. ఈ పెద్ద మనిషి ఏమై పక్కనే కూర్చుని వింటున్నాడు సావధానంగా. ఆయన మొన్న ఆయన క్యాడర్ని జ్ఞానపరచడం కోసం చేసిన ఆ దారుణ ప్రసంగం, దాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అయితే రీసెంట్గా జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయ విధానం అని. అసలు ఆ పదాలను, అసలు ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, ఏంటి అసలు ఆయన ఉద్దేశం? అంటే ఆ ప్రసంగంలో కుల ప్రస్తావన చేసిన దగ్గర నుంచి చాలా గందరగోళంగా మాట్లాడాడు ఆయన. అంబేద్కర్ గారు కుల నిర్మూలన అన్నారు, కానీ అది కేవలం ఒక ఆదర్శం మాత్రమే, అది ఈజీ కాదు, అది సాధ్యం కాని వ్యవహారం అని తేల్చి చెప్పాడు ఈయన. అద్భుతం. అంబేద్కర్ గారు కూడా అలా అనుకోలేదు. ఆయన ఇంకొకసారి కుల నిర్మూలన గ్రంథం చదివితే వారికే అర్థమవుతుంది. వారు ఊరికనే అలా చూసుంటారు, టైటిల్ చూసి మాట్లాడుతున్నాడు ఆయన. కులాల మధ్య కనీస ప్రజాస్వామికత వచ్చినా చాలు, 100% ప్రజాస్వామ్యం అనేది ఆయన అభిప్రాయం అంబేద్కర్ది. అది సాధించుకోగలిగినా చాలు మన జీవితాలకి అని చెప్పాడు ఆయన. అంతే తప్ప కులం రద్దయిపోతుంది అని చెప్పలా. కులం రద్దు కావాలన్నా, అది ఉండాలన్నా దానికి ఒక భౌతికమైన పునాది ఉండాలి. ఉంటే అది ఉంటుంది. అది ఉందంటే దాని రూట్స్ ఎక్కడో ఉన్నాయని అర్థం. ఆ రూట్స్ అనేది వెతికే ప్రయత్నం నువ్వు ఎప్పుడైనా చేసావా నీ జీవితంలో? పవన్ కళ్యాణ్ అది తెలియదు ఆయనకి. అది తెలియకుండా గందరగోళం మాట్లాడాడు. ఆ గందరగోళంలో అసలు కులం వద్దు అని ప్రతి వాళ్ళు మాట్లాడతారు, కానీ ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, బీసీ బాలుర హాస్టల్స్, బీసీ బాలికల హాస్టల్స్, ఇవన్నీ బోర్డులు పెట్టేసి కులం గురించి మీరే చెప్పేసి మమ్మల్ని కులం లేదు అనుకోమంటారు ఏమిటి అన్నాడు. అసలు దీనికి దానికి సంబంధం లేని డైలాగ్ అది. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం ఈయనకి ఇష్టం లేదా అనే ఒక సందేహం కలిగించే పద్ధతిలో మాట్లాడాడు ఆ పెద్ద మనిషి. రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి,
ఎందుకు వాళ్ళకి ఆ సదుపాయాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఎందుకు చేసింది అంటే ముందుగా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి ఆయన. ఇంకొక మాట అన్నాడు, వృత్తుల ద్వారా కులాలు ఏర్పడ్డాయి కానీ ఎవరు కులాలను ఏర్పాటు చేయలేదు అని చెప్పాడు. ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు, ఇవన్నీ మాట్లాడతాడు అని రోజు తిడతారు నన్ను అని కూడా ఆయనే అన్నాడు మహానుభావుడు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడిన వీడియోలు చూసాం మనం. సరే, ఆయన సనాతన ధర్మం ప్రకారం చూస్తే కృష్ణుడు అని ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పారు. ఆయన ఉన్నాడా లేదా అనే చర్చలోకి నేను వెళ్ళను, కానీ వారు చెప్పినట్లుగా ఒక డాక్యుమెంట్ ఉంది, వారిచే చెప్పబడినటువంటి ఒక డాక్యుమెంట్, దాన్ని భగవద్గీత అంటున్నారు. ఆ భగవద్గీతలో చాతుర్వర్ణం మయాం సృష్టం అన్నాడు ఆయన పెద్ద మనిషి. అంటే చాతుర్వర్ణాలని నేనే సృష్టించాను అన్నాడు. అయితే దానిలోనే ఈయన చెప్పిన మాట కూడా ఆయన కూడా చెప్పాడు. అంటే వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి విభజించాను అని కూడా చెప్పాడు. దీనికి ఇంకొక విచిత్రమైన వ్యాఖ్యానం చాలా మంది వ్యాఖ్యానకర్తలు చేస్తారు. ఒక సమూహానికి ఒక పని వచ్చు కాబట్టి వాళ్ళని ఆ కులంగా స్థిరీకరించాం. అంటే బ్రాహ్మణులకి మంత్రాలు అద్భుతంగా చెప్పేటువంటి లక్షణం ఉంది కాబట్టి వాళ్ళకి అది అప్పచెప్పేశాం. వీళ్ళకి టాయిలెట్లు క్లీన్ చేయటంలో నైపుణ్యం ఉంది కాబట్టి వీళ్ళని ఇక్కడ పెట్టాం అనే పద్ధతిలో ఒక వ్యాఖ్యానం చేస్తారు చాలా మంది. ఏది ఇలాంటి ముసుగు దొంగలు, పవన్ కళ్యాణ్ లాంటి ముసుగు దొంగలు చాలా మంది ఉన్నారు మార్కెట్లో, మతం పేరుతో అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒక పెద్ద మనిషి, బహుశా చాగంటి కోటేశ్వరరావు గారు అనుకుంటాను, అలా మాట్లాడిన తర్వాత బానే ఉంది, ఓకే, వాళ్ళ పిల్లలకి దానిలో ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి మంత్రాలు చదువుకోవాలి అనే అభిప్రాయం కలిగింది అనుకున్నప్పుడు వాళ్ళు మంత్రాలు నేర్చుకుని అటు, వాళ్ళు ఈ పని నేర్చుకుని ఇటు వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? లేదు కదా. అదెందుకు జరగలేదు? మోసపోసినట్టుగా బ్రాహ్మడి కొడుకే మళ్ళీ తిరిగి పురోహితుడు ఎందుకు అవుతున్నాడు? వీళ్ళు టాయిలెట్లు క్లీన్ చేసే కులంగా రెల్లి కులం గురించి నేను పట్టించుకుంటాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన గొడవ ఏంటి? నన్ను కేవలం కాపుగా చూడకండి అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నేను అన్ని కులాలని పట్టించుకుంటాను, అగ్ర కులాల బాధలు కూడా నేను అవగతం చేసుకుంటాను అని మాట్లాడాడు. కానీ చాలా క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు చెప్పాడా ఇంకొకళ్ళు చెప్పారా అన్నది కాదు. కులం అనేది భారతదేశంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఆపరేట్ అవుతోంది. కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది. ఇక్కడ కూలీ కులములు ఉన్నాయి, వీళ్ళని దోచుకునేటువంటి యాజమాన్య కులాలు ఉన్నాయి. ఒక ఊళ్ళో భూ సంబంధాలు చూస్తే, ఏదైనా ఒక గ్రామానికి వెడితే పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామంలో భూమి ఏ కులం చేతుల్లో ఉంది అని ఆయన ఒక్కసారి డేటా ఓపెన్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది. ఊరు మాలపల్లి, మాదిగగూడెం అని 3 డివిజన్లుగా ఉంటుంది ఊరు. కొన్ని చోట్ల మాలపల్లి ఉండొచ్చు, లేకపోవచ్చు, కొన్ని చోట్ల మాదిగగూడెం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే గొడవ. కానీ ఇది స్ట్రక్చర్. ఆ ఊళ్ళో బ్రాహ్మణ ఇళ్ళు అన్నీ ఒక దగ్గర ఉంటాయి, కాపుల ఇళ్ళు ఒక దగ్గర ఉంటాయి, కమ్మోళ్ళ ఇళ్ళు ఒక దగ్గర ఉంటాయి, రెడ్ల ఇళ్ళు ఒక దగ్గర, అలా ఉంటాయి సహజంగా. దాన్ని ఊరు అంటారు, దీన్ని పల్లె అంటారు, దీన్ని గూడెం అంటారు. ఈ గూడెం వాళ్ళు, ఈ పల్లె వాళ్ళు కూలీలుగా ఉంటారు పొలాల్లో. ఆ పొలాల మీద యాజమాన్యపు హక్కులు ఊరు వారికి చెంది ఉంటాయి. అంతే తప్ప వీరి పొలాల్లో వారు పనిచేస్తున్నట్టుగా ఎక్కడా కనిపించదు. మాలాయన పొలంలో కూలి చేసుకుని బతుకుతున్నాను నేను అని ఒక కమ్మాయను కానీ కాపాయను కానీ ఎప్పుడైనా చెప్పాడా చరిత్రలో? అంటే అతి కష్టం మీద తవ్వి కొంతమంది పేర్లు చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్య అగ్రకులాల వాళ్ళు ఎప్పుడైనా పారిశుధ్య పనులు చేశారా అని అడిగితే, సులభ కాంప్లెక్స్ కాంట్రాక్టర్లో చాలా మంది నార్త్ ఇండియన్ బ్రాహ్మణులు ఉన్నారు అని ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. అలాగా ఒక మాల లేకపోతే మాదిగా ఆయనకి పొలం ఉండి, ఆ పొలంలో ఒక కమ్మాయినా ఒక కాపాయినా ఒక బ్రాహ్మడు పని చేశారు కూలీలుగా అని నిరూపించడానికి కూడా ఏదైనా చూపించవచ్చు. అది తప్పని కూడా నేను అంటం లేదు, కానీ అది మైనారిటీనే. మెజారిటీ వీళ్ళే కూలీలు, వాళ్లే యజమానులు. ఇది కదా నేరేటివ్ మనం చూస్తోంది. నేరేటివ్ మాత్రమే కాదు, అది వాస్తవం. దీన్ని కాదు అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనలేడు. ఎందుకు వాళ్ళు అలాగే ఉండాలి, ఎందుకు వీళ్ళు ఇలాగే ఉండాలి అనేది ఎప్పుడైనా ఆలోచించాడా? ఎందుకు అలా జరుగుతోంది తరతరాల నుంచి అంటే కులము వర్గముగా ఆపరేట్ అవుతోంది. ఇక్కడ వర్గము అనేది విడిగా లేదు, కులమే వర్గం. కమ్యూనిస్టులు చెప్పేటువంటి వర్గ పోరాటము ఇక్కడ కుల పోరాటముగా జరగవలసి ఉన్నది భారతదేశంలో. దాన్ని అర్థం చేసుకోలేకపోవడం,
పైగా ఎగ్జిస్టింగ్ రాజకీయ పార్టీలని దీని గురించి ఆలోచించాలి అని ఇంకొక వ్యాఖ్యానం చేశాడు. వీళ్ళెవ్వరికీ దీని మీద ప్రాపర్ అవగాహన ఉందని నేనైతే అనుకోవడం లేదు. కింది కులాల్లో రిజర్వేషన్ల వలన ఉద్యోగాలు పొంది డబ్బులు సంపాదించుకుని పెద్ద పెద్ద మేడలు కట్టిన వాళ్ళు, ఎంటర్ప్రైన్యూర్స్ గా మారిన వాళ్ళు ఉన్నారు అని ఒక క్లైమ్ ఉంది. అలాగే పెద్ద కులాల్లో పుట్టి ఆ పూట గంజి దొరకకుండా అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు అనే క్లైమ్ కూడా ఉంది. ఈ రెండు నిజాలే, కానీ వాళ్ళు మైనారిటీలే. అగ్ర కులాల్లో పేదలు మైనారిటీలే, వీళ్ళు మైనారిటీలే. కాబట్టి మనం మైనారిటీ అనే దానికంటే కూడా మెజారిటీ సమస్యలు పట్టించుకోవడం అనేది సహజం. కనుక ఇక్కడ వర్గం అనేది కులం అనే పేరుతో నడుస్తోంది అనేది ఒప్పుకోవటానికి పెద్దగా విభేదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ జరగవలసింది చాలా స్పష్టంగా కుల పోరాటమే అనే దానిలో ఆయన భావజాలం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తాడు, ఆ మాట అనలేకపోతున్నాడు. ఆయన అనలేక గందరగోళపడి ఈ వృత్తుల వలన ఏర్పడ్డాయి ఈ కులములు, ఈ వృత్తి ఇలా ఎవరు స్ట్రక్చర్ చేయలేదు అని చెప్పి పాపం కృష్ణుడిని అవమానపరిచాడు. కృష్ణుడు గారు చెప్పారు, వీరు చెప్పిందే వారు చెప్పారు, వీరు వారికి చెప్పించారేమో మనకు తెలియదు. ఇది పరిస్థితి. సార్ అట్లాగే ఆయన మాట్లాడుతూ దాశరథి రంగాచారి గారు రాసినటువంటి చిల్లర దేవుళ్ళను కూడా ప్రస్తావించారు ఆ పుస్తకాన్ని. అందులో నిజాం నవాబులు కూడా ఒక మత మార్పిడి జరిగినప్పుడు ఈ కులాలు పోలేదు అని ఏదో అన్నారు. అదొక గందరగోళపు స్టేట్మెంట్. నిజాం నవాబు రోజుల్లో అని మాట్లాడటంలోనే ఆయనలో మూర్తిభవించిన హిందుత్వ ఏజెంట్ కనిపించాడు నాకు. ఓకే, హిందుత్వ ఏజెంటా సార్? ఏజెంటే. ఓకే, ఆ ఏజెంట్ ఉండటం వల్లనే ఆ మాట మాట్లాడాడు. ఓకే, నిజానికి వారు మాట్లాడవలసిన అంశం ఏమిటి? గద్దర్ గారు ఇదే విషయాన్ని చెప్పాడు. ఈ కులం గొడవ ఉందని క్రైస్తవంలోకి మారితే అక్కడ కమ్మ క్రీస్తు, రెడ్డి క్రీస్తు, బేపన క్రీస్తు వీళ్ళందరూ తయారయ్యారు అక్కడ అని చెప్పి ఒక పాట రాశాడు ఆయన. ఎవరో ఈ మాదిగ బతుకు అనే పాటలో ఉంటుంది అది. గద్దర్ని దగ్గర నుంచి చూసి వారితో పరిచయం ఉంది నాకు అని చెప్పుకుంటాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ జ్ఞానం ఎందుకు అబ్బలేదో ఆయనకే తెలియాలి. కులం అనేది అంటే మతం మారినంత మాత్రాన కులం వదలదు అంటే కులం ఎంత రూటెడ్గా ఉంది ఇక్కడ అనేది అర్థం. అది కదా మాట్లాడాల్సింది. నీకు అర్థమై ఉంటే సినిమా, నువ్వు జీవిస్తున్న సినిమా, నువ్వు ఒక రాజకీయ పార్టీ నాయకుడివి, నీకు అసలు వాస్తవంగా నువ్వు జీవిస్తున్న సమాజమే నీకు అర్థం కాలేదు అనేది రోడ్డు మీద నీ గుడ్డలు నువ్వే విప్పేసుకుంటే ఎలా పవన్ కళ్యాణ్ అని బాధపడ్డాను నేను అది వినగానే. ఓకే, అంటే ఆయన పైగా దాన్ని తీసుకురావడం ఆ పోలిక. యాక్చువల్గా తెలంగాణ సమాజం అని అంటున్నాం ఈ రోజున, నిజాం కాలంకే వెడదాం. నిజాం నవాబు ఇక్కడ మత మార్పిడులు ప్రోత్సహించాడు అనేటువంటి నేరేటివ్లో వారు హరిహర వీరమల్లు లాంటి దారుణమైన సినిమాలు నిర్మించిన చరిత్ర ఉంది ఆయనకి. కానీ నిజాం నవాబు ఆయన ముస్లిమే, ఆయనకు ఔరంగజేబుతో గొడవ ఉంది. ఇక్కడ గోల్కొండ నవాబులకు కూడా ఔరంగజేబుతో గొడవ ఉంది. అంటే నిజాం అంటలేదు, నిజాం కాదు, గోల్కొండ నవాబులకి ఔరంగజేబుకి గొడవ ఉంది. ఇక్కడ గోల్కొండ నవాబులు మసీదులు కూల్చాడు ఆయన ఔరంగజేబు. అసలు సౌత్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నించి దక్కన్లోనే చచ్చిపోయాడు ఆయన ఔరంగజేబు. ఇది నెరవేరలేదు, ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళందరూ సంఘటితం అయ్యారు. ఇది మాట్లాడ్డా ఆయన. కానీ నిజాం నవాబు కాలంలో మతం మారినా అక్కడ కులాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేశాడు. దానికి దాశరథి రంగాచార్య గారి చిల్లర దేవుళ్ళు అనే నవలని అడ్డుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ అంటే మనకున్న ఇమేజ్ ఏమిటి, ఆయన కల్పించిన ఇమేజ్, ఆయన లక్షలాది పుస్తకాలు చదివేశాడని ఒక ఇంప్రెషన్ మన బుర్రలో నాటాడు కదా. ఇంకా చదువుతూనే ఉన్నారు సార్. అంటే భవిష్యత్తులో 30 సంవత్సరాల తర్వాత వచ్చే పుస్తకాలు కూడా ఆయన ఇప్పుడు చదివేయగలడు. ఆయన జ్ఞాన దాహం, ఆ ఆర్తి ఎంతటిదో నాకు తెలుసు. అయితే ఇక్కడ నాకు గొడవ ఏంటంటే ఆయన అది చెప్పలా. వాస్తవంగా వారు చెప్పింది ఏమిటంటే నిజాం నవాబు కాలంలో నిజాం ప్రధానమంత్రి గారు అంజుమన్లు అనే పేరుతో మత మార్పిడులను ప్రోత్సహించిన మాట నిజమే. ఎవరు మతం మారారు? ఇక్కడ ఉన్నటువంటి కింది కులాల వాళ్ళు మారారు. అది కూడా వారు చెప్పారు. మాదిగలు ఇలాంటి వాళ్ళందరూ కులం మారారు, అదే మతం మారారు. మతం మారిన తర్వాత ఏం జరిగింది? వాస్తవానికి ఈ అగ్రకులాల వాళ్ళు ఇస్లాంలోకి మారలా. ఏది దొరలు ఎవరు ఇస్లాం తీసుకోవాలా, హిందూ దొరలు ముస్లిం పాలకుడు, అది కాంబినేషన్.
రజాకార్ సైన్యంలో కూడా వీళ్ళే ఉన్నారు, హిందూ సైన్యమే ఉంది. ఎస్ ఎస్ సార్. వీళ్ళే కాసిం రజ్వీ ఆదేశాల మేరకు యుద్ధం చేసి చంపారు ఇక్కడ జనాల్ని. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే మతం మారారో దొరలు చాలా తెలివిగా ఈ అంజుమన్ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పనులకు వెళ్తారు కదా, వాళ్ళకి కొన్ని సరుకులు ఇవ్వటము ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. స్టేట్ నుంచి కొన్ని ప్రొవిజన్స్ ఏర్పాటు చేయటం, వాటి కోసం వీళ్ళు దీనిలోకి వచ్చారు. తీరా రోజువారీ పని చేసుకుని బతకాలి కదా వీళ్ళు. ఆ పని చేసుకుని బతకటం కోసం అక్కడికి వెళితే, దొర ఇంటికి వెళ్తే, దొర అంటే దొర మాత్రమే కదా, అగ్రకులాల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పని చేసుకోవాలి కదా వీళ్ళు. వాళ్ళ పాయికనాలు కడిగితే కదా వీళ్ళకి జీవితం వెళ్ళేది. వెళితే మేము వేరే వాళ్ళని పనుల్లో పెట్టేసుకున్నాం, వ్యవసాయ పనుల్లోనూ ఇతర ఇంటి పనుల్లోనూ వేరే వాళ్ళని పెట్టేసుకున్నాం. ఎందుకండి మేము పనిచేసి బతుకుతాం కదా అంటే, లేదు మీరు నవాబు గారి మతంలోకి మారారు కదా, మీతో మేము పాయికనాలు ఎలా కడిగించుకుంటాం, వ్యవసాయ పనులు ఎలా చేయించుకుంటాం, అందుకని వేరే వాళ్ళని పెట్టుకున్నాం. మరి మేము బతకాలి కదా, బతకాలి, ఈ డబ్బులు కావాలి, కూలీ పని కావాలి అనుకుంటే మీరు మళ్ళీ మాదిగలుగా మారిపోండి, లేకపోతే రెల్లివారిగా మారిపోండి, కూలీ కులములుగా మారిపోండి. అప్పుడు తిరిగి మీరు కూలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా సాధ్యం దొర? ఆర్య సమాజాన్ని ఒకటి ఉంటుంది, అక్కడ శుద్ధి కార్యక్రమం చేయించుకుని రండి, అప్పుడు మీరు తిరిగి కూలీ కులములుగా మారుతారు, మీ పేర్లన్నీ పాత పేర్లు పెట్టేసుకోండి, వచ్చి హ్యాపీగా మా దొడ్లు గడుపుకోండి అని చెప్పి కటాక్షించారు హిందూ దొరలు. ఈ కింది కులాల వాళ్ళతో అలా గేమ్ నడిచింది. అది కదా మాట్లాడాల్సింది నువ్వు. కానీ క్రిస్టియానిటీలోకి అన్ని కులాలు అన్ని ప్రాంతాల్లోనూ, ఇక్కడ కాదు, ఆంధ్ర ప్రాంతం, ఈ కింది కులాల వాళ్ళు అక్కడ కులం లేదు కదా. ఈ మధ్య కూడా చర్చ జరిగింది అది సార్. అక్కడ కులం లేదు క్రైస్తవంలో అనుకుని వెళ్ళారు వీళ్ళు. తీరా అక్కడికి వెళ్ళగానే, అదే గద్దర్ చెప్పింది, అక్కడికి వెళ్ళగానే అక్కడ మళ్ళీ రెడ్డి క్రీస్తు, బ్రాహ్మణ క్రీస్తు, కమ్మ క్రీస్తు, కాపు క్రీస్తులు వచ్చేసారు. వాళ్ళదే సినిమా, చర్చిలు వాళ్ళవే, పై స్థాయిలో వాళ్లే. వీళ్ళు కేవలం గూడాల్లోనూ మాలపల్లిల్లోనూ పాస్టర్లుగా 10 మందిని కూర్చోబెట్టి క్రైస్తవ మతం గురించి మాట్లాడటం మాత్రమే వీళ్ళ వల్ల అవుతుంది. అలా ఇక్కడ కూడా కులం వచ్చేసింది, మన ననగదొక్కేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్ళీ అదే వివక్ష, అదే పరిస్థితి ఉంది. మేము కులం మారినా, అంటే మతం మారినా, మేము క్రైస్తవంలోకి మారినా మాలపల్లిలోనే బతుకుతున్నాం, మేము మతం మారినా మాదిగూడెంలోనే బతుకుతున్నాం, అవే పాయికానాలు గడుగుతున్నాం. అందుకని మేము మతం మారామని మాకు రిజర్వేషన్ మానేస్తే ఎలా మీరు అని కదా ఈ మధ్య గొడవ అయింది. స్టిల్ ఈ రోజుకి ఆ గొడవ జరుగుతుంది. దాని గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఒక కులాలని కలపాలి, ఒక విస్తృతమైన సమాజం గురించి నాకు అవగాహన ఉందని మాట్లాడే పెద్ద మనిషి మాట్లాడవలసిన పద్ధతి ఇది కదా. అంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే, రూట్స్లోకి వెళ్ళి ఆయన సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలే. వేగ్గా తనకు ఎక్కడెక్కడి నుంచో అనుకోకుండా అన్వాంటెడ్గా ఆయన బుర్రలోకి డంప్ అయిపోయినటువంటి ఒక జ్ఞానంలో నుంచి ఆ టైంకి ఏది గుర్తొస్తే అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అంతిమంగా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, నన్ను కేవలం కాపుగా చూడమాకండి. ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఈ గందరగోళం అంతా మాట్లాడాడు ఆయన? ఇంకొక దారుణమైన సంబంధం మాట్లాడాడు. ఇందాక నేను చెప్పాను అది, ఏది రిజర్వేషన్ల గురించి, ఈ ఎస్సీ హాస్టళ్ల గురించి మాట్లాడాడు. ముందు దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సమాజానికి ఆయన. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇండోర్ మీటింగే కావచ్చు అది, కానీ ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ విధానం మీద నీ స్టాండ్ ఏమిటి అనే దాని మీద ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే సీరియస్గా ఉంది సార్. అట్లాగే కుల నిర్మూలన జరగదు, మతాలు అనేటివి పోవు అని అంటూనే మీరు అందరూ నాకు ఓట్లు వేయాలని చెప్తున్నట్ట సార్ ఆయన? అంతే. అంటే మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఒక అగ్రకులం వాడు ఇచ్చాడంటే, మీ అందరినీ నేను కంట్రోల్లోకి తీసుకుంటాను, మీ అందరినీ స్ట్రైట్ అవే నేను దోచుకోవడానికి రైట్ తీసుకుంటున్నాను అని అర్థం. అలా కాకుండా ఒక కింది కులం వాడు మనుషులంతా ఒక్కటే అనే మాట అంటే, ఆయన భాషలో చెప్పాలంటే ఒక రెల్లి, మనుషులంతా ఒక్కటే అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇది. ఒక కులం మీద ఇంకో కులం, ఆ కులం మీద ఇంకో కులం ఆపరేట్ అవుతోంది. ప్రతి కులం కూడా ఇంకో కులాన్ని తొక్కుతూ, ఇంకో కులం చేత తొక్కించబడుతూ ఉన్నది ఇక్కడ. వీడు తొక్కించుకుంటూ ఉంటాడు, అదే టైంలో తొక్కుతూ ఉంటాడు. రెండు పనులు ఏకకాలంలో జరుగుతాయి ఇక్కడ. ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి కదా ఈ పెద్ద మనిషి. అది లేదు. అది లేకుండా వేగ్గా తన బ్రెయిన్లో డంప్ అయినటువంటి జ్ఞానాన్ని నుంచి ఏదో గందరగోళంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. చాలా అనేక మంది ఉన్నారు ఆ హాల్ నిండా.
మరి వాళ్ళందరికీ ఇది ఎలా కన్వే అయి ఉంటుంది అనేది భయం వేసింది నాకు. సార్ అట్లాగా అంటే అనుకోకుండా మెదడులోకి వచ్చినవి మాట్లాడారా, లేదంటే నిజంగానే ఎవరైనా ఈ గందరగోళం సృష్టించు అని ఎవరైనా చెప్పారు అనుకో? లేదు లేదు, అంటే యాక్చువల్గా ఆయనకి కొన్ని విమర్శలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో. ఆయన కంపారిజన్ ఒకటి వచ్చింది, విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ఒక ప్రాపర్ స్టాండ్తో లేడు మొదటి నుంచి కూడా, అందుకని ఈయన ఆయనకంటే ఎక్కువ అభిమానులు ఉన్నప్పటికీ సొంత పార్టీ నుంచే వ్యతిరేకత. సొంత పార్టీ అని కాదండి, సమాజం నుంచి. పైగా పర్టికులర్ గా కాపు నాయకులు చాలా మంది మాట్లాడారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఆయన వంగవీటి రంగా గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు అక్కడ. తీసుకొచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన మాటలు ఇవన్నీ. అంటే అసలు మమ్మల్ని కులానికి కట్టేస్తారేంటి జనసేనని? మేము ఒక కులానికి పరిమితం కాదు, మీరు దయచేసి ఇది కాపు పార్టీగా చూడకండి. అంటే ఏ పార్టీకైనా అన్ని పార్టీల మద్దతు కావాలి, లేకపోతే అధికారంలోకి రాలేరు. కాబట్టి అన్ని కులాల మద్దతు కూడగట్టడం అనే విషయంలో ఆయనతో మనకి భేదాభిప్రాయం లేదు. ఆ ప్రయత్నం బలంగానే చేశాడు ఆయన. కాకపోతే అన్వాంటెడ్ ఏరియాస్ అన్ని టచ్ చేశాడు. టచ్ చేయటం ద్వారా తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నాడు బహిరంగంగా. అది జరిగిన తప్పు. ఇది జ్ఞానం అనుకుని ఆ కింద కూర్చున్నటువంటి వేలాది మంది కార్యకర్తలు భావిస్తే ప్రమాదం. అలా వాళ్ళ బుర్రల్ని పొల్యూట్ చేసే రైట్ ఆయనకు లేదు, నాయకుడు అయినప్పటికీ. ఇది చెప్పాలనేది నా ఉద్దేశం ప్రధానంగా. అయితే ఇక్కడ ఇంకొక మాట, వంగవీటి రంగా ప్రస్తావన తెచ్చినప్పుడు అక్కడ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అనుకోకుండా వీడియో చూసే వాళ్ళకి క్లారిటీ ఇక్కడ వస్తుంది. ఇది టార్గెట్ చేసి వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళ నుంచి వచ్చినటువంటి విమర్శలు. అలాగే చాలా మంది అవతల క్యాంపులో ఉన్నారు, చాలా మంది కాపులు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వంగవీటి రంగా ప్రస్తావన తీసుకొచ్చి, ఆ రోజున మీరు ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటే ఆ రోజున 35, 25 ఏళ్లలో ఉండుంటారుగా మీరందరూ. వంగవీటి రంగా నిజంగానే తన్ని చంపేసే అవకాశం ఉంది అనే మాట అన్నాడు. ఏ క్షణమైనా నా మీద దాడి జరగచ్చు అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు ఆయన. ఆయనకు అర్థమైంది సీన్ అప్పటికి. ఇది ఆయన చెప్తున్నప్పుడు బహిరంగంగా మీరందరూ అప్పుడు యువకులే కదా, వెళ్ళి ఆయన చుట్టూ దడి ఎందుకు కట్టలేదు? దడి కట్టుంటే ఆయన చచ్చిపోయాడు కాదు కదా. ఆయన్ని కాపాడుకోవడానికి ఆ రోజున ప్రయత్నం చేయకుండా మీరు ఇళ్లల్లో పడుకుని, ఆయనేమో అలా హత్యగావింపబడి ఇప్పుడు మీరేదో కంఠనాళాలు బద్దలైపోయేటట్టు మాట్లాడతారేమిటి అని కోప్పడ్డాడు వాళ్ళని. ఆ రోజున మీరు ఏం చేశారో చెప్పండి నాకు అని. సరే, వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే, ఆ రోజున వంగవీటి రంగా హత్యకి ఒక రకంగా ఆ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పాత్ర ఉంది. అది నిజంగానే స్టేట్ స్పాన్సర్డ్ మర్డరు అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ దాన్ని కుదించి కేవలం అది కమ్మ కాపుల మధ్య జరిగినటువంటి గొడవల్లో భాగంగాను, దేవినేని నెహ్రూ వర్సెస్ వంగవీటి రంగా జరిగినటువంటి హత్యా పరంపరలో భాగంగాను జరిగిన, దేవినేని మురళి ఆర్గనైజ్ చేసి జరిపించిన హత్యగాను దాన్ని కుదించి చెప్పడం అనేది ఒక ప్రయత్నం జరుగుతోంది. కానీ దేవినేని నెహ్రూ గారి చాలా ఇంటర్వ్యూల్లో ఈ సంబంధాలు ఏవి మాకు లేవు, మాకు కూడా తర్వాత తెలిసింది ఈ విషయం అనే మాటే చెప్పాడు ఆయన. అందుకని అది ఎవరు చేశారు అనే దానిలో ప్రపంచానికి ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉన్నటువంటి ఏరియాలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ రోజున ఎన్టీ రామారావు గారు రంగా గారి సతీమణి రత్నకుమారిని ఓదార్చడం కోసం వెళ్ళిన సందర్భంగా హంతకుడా గో బ్యాక్ అని చెప్పి నినాదాలు ఇచ్చారు. అక్కడ నినాదాలు ఇచ్చినప్పుడు ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఆ పార్టీతో ఐక్య సంఘటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఆయన నేను కాపుగా లేను అనే విషయాలు ఏమన్నా మాట్లాడా అనుకునేటువంటి ప్రమాదం ఉంది కదా. రెండోది, ఇంకొక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నిజంగా నన్ను కాపులు ఓన్ చేసుకుని ఉంటే గాజువాకలోను భీమవరంలోను నేను పోటీ చేసినప్పుడు నన్ను ఎందుకు ఓడించారు, వీళ్ళ సంఖ్య అధికం కదా అక్కడ అని కోప్పడ్డాడు. అంటే కులం పని చేయదు అనేది అర్థం చేసుకోవాలి కదా అని జ్ఞాన ప్రదర్శన చేసే ప్రయత్నం చేశాడు. కానీ మీరు ఆ రెండు ప్రాంతాలని ఎందుకు ఎంచుకున్నారు అని రూట్స్లోకి వెడితే, మన కులం ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయనే కదా మీరు కక్కుర్తిపడి వెళ్ళి నామినేషన్లు వేసింది అక్కడ. మరి మీకు ఇంత విస్తృత జ్ఞానము, కులం సంబంధించినటువంటి కులరహిత సమాజం గురించి ఇంత తపన పడిపోయే మీరు మన కులం ఓట్లు ఉన్నాయని చెప్పి ఎందుకు నామినేషన్ వేయాలి? అక్కడ మీరు వేశారు, వాళ్ళు నో అనుకున్నారు. అంటే మీరు ఒక లీడర్గా వాళ్ళను కూడా ఆకట్టుకోలేకపోయారు అనేది కదా మీరు అర్థం చేసుకోవాల్సింది.
మన కులం వాళ్ళు ఉండి నన్ను గెలిపించినప్పుడు మీ కులాన్ని నేను ఎందుకు పట్టించుకోవాలి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ఎస్ ఎస్ సార్. అదొక దారుణమైన ప్రకటన. ఇలా ఆయన ఈ మధ్య కాలంలో అంటే పర్టికులర్గా విజయ్ గెలుపు తర్వాత రకరకాలుగా ఆయన మీద వస్తున్నటువంటి విమర్శల్ని కౌంటర్ చేయటానికి కావలసిన మెటీరియల్ని క్యాడర్కి ఇవ్వాలనుకుని వాళ్ళందరినీ సమావేశపరిచి ఈ గందరగోళం అంతా వాళ్ళ బుర్రలోకి ఎక్కించాడు. వాళ్ళు బయటికి వెళ్ళి ఇదే గందరగోళం మాట్లాడతారు కదా. అప్పుడు ఏమైపోవాలి ఈ పార్టీ? దీనికి ఒక థియరిటికల్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి అద్భుతమైన మేధో సంపత్తి ఉన్న నాయకుడు ఉన్నాడు అనే ఇమేజ్ ఏమైపోతుంది మార్కెట్లో అనేది నా బాధ. సో ఇంత గందరగోళం మాట్లాడకుండా భారతదేశంలో కులం అనేది ఉందండి, కులం అనేది ఉండటానికి ఎందుకు ఉండి తీరుతుంది అని అనుకోవాలి అంటే దానికి ఒక పునాది కలదు. అది వర్గంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆస్తి సంబంధాలు, పారిశ్రామిక సంబంధాలు అన్నీ కూడా కులంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి దాన్ని పీకాలంటే ఇక్కడ జరగవలసింది కుల పోరాటము. కింది కులాల వాళ్ళు పై కులాల అధికారాన్ని గుంజుకోవటం జరగాలి. ఆ గుంజుకోవటానికి సాయుధ పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. వీళ్ళు అలా గుంజుకునేటప్పుడు వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోరు కదా. కారంచేడులో జరిగింది అదే కదా. వాళ్ళు ఆయుధాలు పట్టుకుని గూడెం మీద పడి చితక్కొట్టి చంపేశారు కదా పొలాల్లో వేసి. చుండూరులో జరిగింది అదే కదా. అలా వాళ్ళు ఆయుధాలు తీసుకుని మీద పడి నరికేస్తారు. నరికినప్పుడు వీళ్ళు పూచిక పొలాలు పట్టుకుని అడ్డుకుంటే కుదరదు కదా శాంతి వచనాలు చెప్తూ. అందుకని వాళ్ళకంటే బిగ్గర్ వెపన్స్ పట్టుకుని వాళ్ళని చెత్తకొట్టాల్సిన పరిస్థితి రావచ్చు. వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టుకుని తీరాలి. అంటే ఆయుధం అనేది అహింసని సాధించడానికి కూడా ఆయుధం అవసరం అవుతుంది. అవతల వాడు వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఆయుధం పట్టుకోక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు పట్టుకుని తీరాలి. అంతే తప్ప నేనేదో శాంతి వచనాలు చెప్పడం ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయగలను అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇది పునాది అంశము అని ఎందుకు అంటున్నారంటే ఆస్తులతో లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం. ఆత్మ అంటే ఆస్తే. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు దౌర్భాగ్యులనే అర్థం. కాబట్టి నిజంగానే ఆస్తి అంటే అదే అర్థం ఉంది. ఆత్మ అంటే ఆస్తి అనే అర్థం ఉంది. కనుక ఆస్తితో లింక్ అయి ఉన్నటువంటి సంబంధం అది. ఆస్తి సంబంధాలతో, భూ సంబంధాలతో రిలేట్ అయి ఉన్నటువంటి గొడవ. అందుకని ఆ రూట్స్ లోకి వెళ్ళి మాట్లాడగలిగితే నీకు సమాజం అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఒక దిశానిర్దేశం చేయగలుగుతావు. ఇది ఆయన కండిషన్. రెండోది మతరహిత రాజ్య స్థాపన అన్నాడు ఆయన. మతరహిత రాజ్య స్థాపన లాంటి విస్తృత అతిపెద్ద పదాలు వాడేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళి అక్కడ గుడి మెట్లు కడుగుతాడు, ప్రాయశ్చిత్త దీక్షలు అని చేస్తాడు. అవి ఎందుకు చేస్తున్నాడో ఆయనకి తెలియదు, నాకు తెలియదు. ఎవరిని మెప్పించడానికి చేస్తున్నాడో మాత్రం నాకు తెలుసు. ఢిల్లీ దేవుణ్ణి మెప్పించడం కోసం చేశాడు ఆ డ్రామా. ఆయనకి ఆ కోరిక ఉందో లేదో నాకు తెలియదు. వారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కేబినెట్ లో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి కూర్చుని ఆ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో మాట్లాడనంత ఇల్లాజికల్ గా మాట్లాడాడు. అంటే చంద్రముఖిగా పూర్తిగా మారిపోయిన గంగలా సాక్షాత్కరించాడు ఆయన. ఆయన ఏమంటాడంటే తిరుమల లడ్డు కల్తీ విషయంలో అదేదో డబ్బుల కోసం జరిగిన వ్యవహారంగా అనుకుంటే తప్పు. ఆ ప్రసాదం, ఆ కలుషిత ప్రసాదాన్ని దైవానికి నివేదనగా పెట్టడం ద్వారా, దైవం ఈ కల్తీ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శ్రీ వెంకటేశ్వరుడి పవర్స్ పోతాయి. అనేక కోట్లాది హిందూ ప్రజలు తమ జీవితాలని ఆయన మీద వేసి, ఆయన మీద భారంగా వేసి, ఆయన కటాక్షంతో తమ జీవితాలు కడతేరతాయని ఎదురు చూస్తుంటే ఆయన పవర్స్ వీళ్ళు తీసేస్తే ఈ హిందూ సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది కదా. అలా హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయటం కోసం, ఈ సమాజం మొత్తాన్ని క్రైస్తవీకరణ చేయటం కోసం జగన్ పన్నిన కుట్రది అని చాలా అద్భుతంగా మాట్లాడాడు మహానుభావుడు. ఈ పెద్ద మనిషి ఏమై పక్కనే కూర్చుని వింటున్నాడు సావధానంగా. ఇమ్మీడియట్ గా లేచే కొంచెం నోరు ముస్తారా ప్లీజ్ అని అడగాలి కదా. ఏమాత్రం ఇంగితం ఉన్నా మతరహిత రాజ్యము, మతాతీత రాజ్యం అని ఇన్ని మాట్లాడిన పెద్ద మనిషి మరి వారితో మాట్లాడాలి కదా. ఆ రోజు ఎందుకు నోరు మూసుకుని కూర్చుని చేతులు కట్టుకుని సావధానంగా విన్నాడైనా? పోనీ ఇప్పుడైనా మాట్లాడగలరా? జగన్మోహన్ రెడ్డి కలిపాడండి. డబ్బుల కోసం అంటే గొడవలేదు, కానీ దానికంటే మించి చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు గారి ఉద్దేశం ఈ దేశంలో కీలక పదవులలోకి, నిర్ణయాత్మక పదవులలోకి మైనారిటీలను ఎన్నుకుంటే వాళ్ళు హిందూ మతాన్ని సర్వనాశనం చేసి హిందువుల్ని మైనారిటీలుగా మార్చేసి, ఆల్రెడీ ఆ నేరేటివ్ని బీజేపీ వాళ్ళు రోజు చెప్తున్నారు 30-40 ఏళ్ల నుంచి.
అదే నేరేటివ్ని ఈయన చెప్పదలుచుకున్నాడు. అంటే ఈయన మీద వాళ్ళకి అపనమ్మకం ఉంది. ఈయన ఏ క్షణమైనా మన తన్ని గెంటేసి ఈయన మార్గం ఈయన చూసుకుంటాడు అనే ఒక అపనమ్మకం చంద్రబాబు మీద ఉంది బీజేపీకి. ఆ అపనమ్మకాన్ని చెరిపేయటం కోసం ఈ ఓవర్ యాక్షన్ అంతా చేస్తున్నాడు స్టిల్. అది ఆయన గొడవ. ఆయన పొలిటికల్ గొడవలో ఈ ఇంత విషయాన్ని నింపి ఆయన మాట్లాడుతుంటే, ఇంత జ్ఞానవంతులై ఉండి మీరు పక్కన కూర్చొని అలా సావధానంగా వినటం ఏమిటో నాకు అర్థం కాలేదు. అందుచేత ఆయన మొన్న ఆయన క్యాడర్ని జ్ఞానపరచడం కోసం చేసిన ఆ దారుణ ప్రసంగం, దాన్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇలాంటి దారుణమైనటువంటి జ్ఞానాన్ని జనాల బుర్రల్లోకి ఇంజెక్ట్ చేసేస్తున్నాడు ఆయన. పైగా ఆయన గద్దర్ పేరు మాట్లాడతాడు, గోరటి వెంకన్న గారి పేరు మాట్లాడాడు, దాశరథి రంగాచార్య గారి పేరు ప్రస్తావించాడు. పైగా ఇంకొక మాట అన్నాడు ఆయన, ఆవేదన వ్యక్తం చేశాడు. నాస్తికులు అని చెప్తారు కానీ వాళ్ళు కూడా కులం కార్డు వాడతారు. నిజమే, కులం అనేది ఒక రియాలిటీగా బతుకుతోంది. ఇక్కడ పునాది నుంచి తవ్వి ఆ రూట్స్ బ్రేక్ చేస్తే తప్ప కులం పోదు అని కదా నువ్వు చెప్పాల్సింది. ఇదేదో వెటకారంగా మాట్లాడేస్తే అలాగా. అంటే ఎథిస్ట్కి కులం లేదు, మతం వదిలేసినప్పుడు కులం ఎందుకు ఉండాలి అనే ఆర్గ్యుమెంటు మొన్న క్రైస్తవ రిజర్వేషన్లప్పుడు వచ్చిన ఆర్గ్యుమెంటే. మీరు క్రైస్తవంలోకి వెళ్ళారు కాబట్టి మీకు రిజర్వేషన్లు తీసేస్తాం అనే దాన్ని ఖండించగలడా ఈ పెద్ద మనిషి? దాని మీద స్టాండ్ ఏమిటి అని అక్కడ నిలబెడితే ఏం చెప్తాడు ఈ పెద్ద మనిషి? ఏం చెప్పారు సార్, ఏం చెప్తారు? అది కండిషన్. సార్. సో ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చేసినటువంటి ప్రసంగం, దాని ఉన్నటువంటి అంతరార్థం, అసలు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఆయనకైనా తెలుసా అని చెప్పేసి సారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.